Hey guys, welcome to day 7 of the Learn 60 Idioms in 30 Days series. ఇప్పుడు నేను నేర్పించే 2 idioms ని కూడా మీరు మీ డైలీ కాన్వర్సేషన్స్లో ఈజీగా యూస్ చేసుకోవచ్చు. If you are new to this channel, then subscribe now to get notified of my videos every day. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ idiom వచ్చేసి by hook or by crook. By hook or by crook. It means by any means possible, using any method necessary, whether it's straightforward or not. అంటే ఏదేమైనా, ఎలాగైనా, ఎలాంటి సాధ్యమైన పద్ధతిలో అయినా అని అర్థం. ఎలాగైనా ఈ పనిని చేసి తీరుతాను, ఏదేమైనా ఈ పనిని పూర్తి చేస్తాను. ఇలా చెప్పాలనుకున్నప్పుడు ఐ విల్ డూ దిస్ బై హుక్ ఆర్ బై క్రూక్ అనేసి చెప్పాలి. సో బై హుక్ ఆర్ బై క్రూక్ అంటే ఎలా అయినా. ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ విల్ పాస్ దిస్ ఎగ్జామ్ బై హుక్ ఆర్ బై క్రూక్. నేను ఎలా అయినా ఈ ఎగ్జామ్ పాస్ అయి తీరుతాను. He will meet his favorite cricketer today by hook or by crook, no matter what. అతను ఎలా అయినా అతనికి ఇష్టమైన క్రికెటర్ని ఇవాళ కలుస్తాడు, ఏదేమైనా కూడా. We will reach the railway station on time by hook or by crook. మనం ఎలా అయినా రైల్వే స్టేషన్కి టైంకి చేరుకుంటాం. నెక్స్ట్ ఇడియంకి వెళ్ళే ముందు ఒక చిన్న టెస్ట్ తీసుకుందాం. ఆమె ఎలా అయినా తన హోంవర్క్ పూర్తి చేస్తుంది. ఇప్పుడు ఒక 15 seconds టైం ఇస్తాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో కామెంట్ చేయండి. Your time starts now. రాసారా? వెరీ గుడ్. నేను మీ ఆన్సర్ తర్వాత చెక్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఇడియం నేర్చుకుందాం. సెకండ్ ఇడియం వచ్చేసి బ్లో ఆఫ్ స్టీమ్. బ్లో ఆఫ్ స్టీమ్. ఇట్ మీన్స్ to relax or get rid of stress or anger by doing something like going for a walk or exercise. అంటే స్ట్రెస్, కోపం, ఫ్రస్ట్రేషన్ బాగా ఎక్కువైపోయినప్పుడు ఎక్సర్సైజ్, వాకింగ్, మెడిటేషన్, మ్యూజిక్ వినడం లాంటివి చేసి ఆ ఫ్రస్ట్రేషన్ని, కోపాన్ని రిలీజ్ చేస్తారు కదా, దాన్నే బ్లో ఆఫ్ స్టీమ్ అని అంటాం. బ్లో ఆఫ్ స్టీమ్ అంటే స్ట్రెస్ని రిలీజ్ చేయడం, రిలాక్స్ అవ్వడం. ఇంకొక సిచ్యువేషన్ వచ్చేసి కొందరు కొన్నిసార్లు వాళ్ళ కోపాన్ని వేరే వాళ్ళపై చూపిస్తారు కదా, దాన్ని కూడా బ్లో ఆఫ్ స్టీమ్ అనే అంటాం. ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆఫ్టర్ ది మీటింగ్ హీ వెంట్ ఫర్ ఎ రన్ టు బ్లో ఆఫ్ స్టీమ్. అతను రన్నింగ్ చేయడం ద్వారా రిలాక్స్ కావడానికి వెళ్ళాడు. ఐ వాజ్ వెరీ స్ట్రెస్డ్, సో ఐ బ్లో ఆఫ్ స్టీమ్ బై ప్లేయింగ్ ది పియానో. నేను చాలా స్ట్రెస్ అయ్యాను, కాబట్టి పియానో వాయించడం ద్వారా రిలాక్స్ అయ్యాను. షీ బ్లోస్ ఆఫ్ స్టీమ్ బై టాకింగ్ టు ఫ్రెండ్స్. ఆమె ఫ్రెండ్స్తో మాట్లాడడం ద్వారా రిలాక్స్ అవుతుంది. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఎ క్విక్ టెస్ట్. నేను డైరీ రాయడం ద్వారా రిలాక్స్ అవుతాను. ఇప్పుడు 15 seconds టైం తీసుకొని దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో కింద కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ రాసారా? గ్రేట్. ఇప్పుడు మీ అందరి ఆన్సర్స్ చెక్ చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు కదా. టేక్ ఏ నోట్బుక్ అండ్ ఎ పెన్. ఫస్ట్ ఈ ఈడియమ్స్ని యూజ్ చేసి 10 sentences ఫామ్ చేయండి. తర్వాత వాటిని ఫోటో తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయండి, లేదంటే టైప్ చేసి కింద కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ చెక్ యువర్ ఎగ్జాంపుల్స్ అండ్ ఐ విల్ కరెక్ట్ దెమ్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ మిస్టేక్స్. See you tomorrow for day 8 of the Learn 60 Idioms in 30 Days series. Keep learning, keep speaking. Take care.